క్రూడ్ ఆయిల్ రేటు పెరిగిందని పెట్రోల్ రేటు పెంచేశారు. ఇప్పుడు క్రూడ్ ఆయిల్ తగ్గిందని పెట్రోల్ రేట్ అని తగ్గించాలత్తా. తగ్గిన క్రూడ్ ఆయిల్ రేటుకి పెట్రోల్ రేటుకి ఏమైనా సంబంధం ఉందా? ఇది అన్యాయం కాదా? ఇది మన అమాయకత్వమా లేక వాళ్ళ మూర్ఖత్వమా? ఎందుకు మనం సైలెంట్ గా ఉండాలి? ఒకటేమో కస్టమ్ డ్యూటీ అంటారు, మరొకటి ఎక్సైజ్ డ్యూటీ అంట. మళ్ళీ సెపరేట్ గా స్టేట్ లో వ్యాట్ కలుపుతున్నారు. ఎన్ని ట్యాక్సులు కట్టుకుంటూ పోవాలత్తా? ఎన్నికైనా ప్రతి ప్రభుత్వానికి పెట్రోల్ 2 దారులు ఇస్తుంది. ఒకటి రేటు పెంచమని, ఒకటి తగ్గించమని. మేము తగ్గించమని అడుగుతాం, వాళ్ళు పెంచుకుంటూ పోతారు. ఒక్కసారి తగ్గించడానికి ట్రై చేయరా అత్త? ఒక్కసారి. ఏడాది క్రితం క్రూడ్ ఆయిల్ $110 ఉండేది. మన పెట్రోల్ $76 ఉండేది. ఈ రోజు క్రూడ్ ఆయిల్ బాగా తగ్గింది అత్త. క్రూడ్ ఆయిల్ $50 వచ్చినందుకు పెట్రోల్ $40 వస్తుంది అనుకున్నా అత్త. $40 వస్తుంది అనుకున్నా. తగ్గించడం అంటే $3 తగ్గించడం కాదత్త. తగ్గించాలని జనం నమ్మేలా తగ్గించడం. అందుకే ప్రభుత్వం ఎన్ని చెప్పినా పెట్రోల్ రేటు తగ్గిందని జనం అనుకోవడం లేదత్త. రాష్ట్రంలో $18 వ్యాట్, ఎక్సైజ్ 15, మళ్ళీ కస్టమ్ డ్యూటీ పేరుతో కొంత, అన్ని కలిపి తడిసి మోపుడు అవుతుంది అత్త. పెట్రోల్ రేటు 60% ట్యాక్స్ లే అత్త. ఇప్పుడున్న క్రూడ్ ఆయిల్ రేటుకి ట్యాక్స్ తీసేస్తే $32 లీటర్ పెట్రోల్ వస్తుంది అత్త. ఎప్పుడూ తాత నీకు ఇచ్చేసిన బంకుకి ఫ్రీ పెట్రోల్ కోసం వచ్చానంటే ఆ వ్యాట్ల ఎక్సైజ్ కట్టలేకే అత్త. ఆ వ్యాట్ల ఎక్సైజ్ కట్టలేకే. నీకు వేరే బంకులో కొనడం మా వల్ల కాదత్త. మా వల్ల కాదు. వీలైతే మొత్తం, లేదంటే సగం, ఎంతో కొంత రేట్ అయితే తగ్గించత్తా. దయచేసి తగ్గించు, దయచేసి తగ్గించు.